జీవితంలో మరి ఇక్కడ గొప్ప కారణం ఏంటంటే మనం ఒకరినొకరు చెప్పుకుంటున్నారు, ఏంటి ఈ గాలి, ఈ యొక్క సముద్రం అంతా కూడా నిమ్మలమైపోయింది. అవును, దేవుడు గొప్పవాడు, ఆయన సమస్తము చేయగల సమర్థవంతమైన దేవుడు. తల్లి గర్భంలో రూపింపమునిపే ఆయనకు నువ్వెవరో తెలుసు, నువ్వే విధంగా ఉండాలో కూడా దేవునికి తెలుసు. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు మంచి మాటలు మాట్లాడుతున్న మాట, ఈరోజు నీవు అల్ప విశ్వాసిగా కాదు విశ్వాసిగా నువ్వు ప్రార్థన చేయి. మరి భయపడుతూ ఉన్నావు, భయపడే సమయంలో నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు భయపడుతున్నావేమో, కానీ దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అద్భుతాన్ని చేశాడు. ఇక్కడ యెహోషువ 10వ అధ్యాయం 12-14 వచ్చిన వాడిని చూసినట్లయితే, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించినటువంటి దినమున ఇశ్రాయేలు విడిచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. మరి అప్పుడు ఒక యెహోషువ శత్రువులను జయించడానికి శక్తి సరిపోనప్పుడు యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నీవు యెహోషువ ఏమని గొప్ప ప్రార్థన, గిబియోన్లో నిలువుము చంద్రుడా, సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషేరు గ్రంథంలో రాయబడినది. మరి ఇక్కడ చూడండి, సూర్యుడు ఆకాశము నిలిచింది. మరి చూడండి, ఒక యెహోషువ ఒక మనలాంటి మనిషివాడే, ఏలియా కూడా మనలాంటి మనిషివాడే, కానీ దేవుని ఆత్మతో మొరపెట్టినప్పుడు మరి నీ జీవితంలో ఏదైతే అడ్డుపడుతున్నదో, ఎవరైతే నిన్ను బలహీనపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను బాధపరుస్తున్నారో, దేవా ఇదిగో నా పరిస్థితులన్నీ కూడా అధోమయంగా ఉన్నాయి, ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మరి తన్ని యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడిని చంద్రుని ఒకరోజు దినం ఆపి నువ్వు శత్రుల పట్ల విజయాన్ని ఇచ్చావు. మరి నీ జీవితంలో ఎంత భయంకరమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, అక్కడి నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావేమో, యెహోషువ ఎలాంటి ప్రార్థన చేశాడు ఒక్కసారి. మరి ఎట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మరి చూడండి, ఇక్కడ శత్రువులు ఇశ్రాయేలు ప్రజలు వారు నిలవలేకపోతున్నారు, కానీ యెహోషువ దేవుని మీద ఆధారపడ్డాడు. మన జీవితంలో దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తాడు. మనం ఒక్కోసారి అవిశ్వాసంగా ఉంటాం, మనుషుల ప్రవర్తన కనుక మనము ఇది జరుగుతుందా జరగట్లేని భయం ఉంటుంది, కానీ ఖచ్చితంగా దేవుడు నీకు ఏదైతే చేయాలో ఆయన చేసే గొప్ప దేవుడు. అక్కడ గిబియోనులో అక్కడ ఎంత గొప్ప అద్భుతాన్ని, గిబియోనులో సూర్యుడు నిలమని చెప్తూ ఉన్నాడు. మరి ఇక్కడ అయ్యోను లోయలో చంద్రుడా నిలువుము అని ఒక యెహోషువ ప్రార్థిస్తున్నాడు. మరొక దినము సూర్యుడు చంద్రుడు ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కానీ నీ జీవితంలో కానీ మరి ఎక్కడ ఏ పరిస్థితులు నీకు కూరుకొని పోయి మరి నిన్ను బలహీనపరుస్తున్నాయో నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా నమ్మకంతో ప్రార్థన చేయి, ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. అప్పుడు ఆయన మరి ఎంతో గొప్ప మాట, సామెతలు 8వ అధ్యాయం 29వ వచనము, జనములు తమ సరిహద్దును మీరకున్నట్లు ఆయన సముద్రమును పొలిమేరను ఏర్పరిచి భూమి యొక్క పునాదులు నిర్మించాడు. ఆయన పొలిమేరలు ఏర్పాటు చేసి వాటికి పునాదులు ఏర్పాటు చేశాడు. ఈరోజు నువ్వు నేను మరి దేవునికి ఏ విధంగా ఉండాలి, మనం ఏ స్థితిలో ఉండాలి, ఏ విధంగా సంతోషంగా సమస్తమైన తెలుసు. ఆయన అక్కడ సముద్రములకు ఆ భూమి యొక్క పునాదులకు నిర్ణయించాడు. పునాదులు నిర్ణయించిన దేవుడు నీ జీవితంలో కూడా ఆయన అద్భుతాన్ని చేశాడనే విషయాన్ని మర్చిపోవద్దు. మనం అల్ప విశ్వాసంలో కాకుండా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఇక్కడ యెహోషువ విశ్వాసంతో, ఇదిగో నా దేవుడు గొప్పవాడు, నాకు ఏదైతే శత్రువు అడ్డుగా వస్తుందో ఆ అడ్డు నుంచి దేవుడు నాకు తొలగిస్తాడనే విశ్వాసం చేత ప్రార్థన చేయి. ఇక్కడ లూకా 12:28 వచనంలో, నేడు పొలంలో నుండి రేపు పోయిలో వేయబడినటువంటి అడవి గడ్డిని దేవుడు ఎలాగా అలంకరించడం, అల్ప విశ్వాసులారా మీరు మరి ఎంతో నిశ్చయముగా మంచి వస్త్రములు ఇస్తారని దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఒక రోజులను ఎంతగానో బలపరిచాడు. మరి నీ జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నువ్వు ఖచ్చితంగా దేవుడు నిన్ను నూతనమైనటువంటి ఆత్మచేత, నూతనమైనటువంటి ఆశీర్వాదం చేత ఆయన అలంకరించబోతున్నాడు. యెహోషువ ప్రార్థన విన్నటువంటి దేవుడు నీ ప్రార్థన వినే దేవుడు. మన జీవితంలో అల్ప విశ్వాసము కాదు. హిజ్కియా చూడండి, అల్ప విశ్వాసముగా నా దేవుడు నాకు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడని విశ్వాసం చేత హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప అద్భుతాన్ని హిజ్కియాకు చేసినట్టు చూసాం. కాబట్టి మన శత్రువులు మన మీద విజయం సాధించాలని చూసినా కూడా దేవుడు ఖచ్చితంగా మన పట్ల ఆయన న్యాయము చేసే దేవుడు, మన పట్ల ఆయన యుద్ధము చేసే దేవుడు. యుద్ధము యెహోవాది అని దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నోసార్లు ఆయన లేవనెత్తిన దేవుడు అంటున్నటువంటి దేవుడు మరి నీ జీవితంలో కూడా నీ పట్ల ఆయన గొప్ప విజయాన్ని దయచేస్తున్నాడు. అల్ప విశ్వాసంగా కాకుండా విశ్వాస జీవితంతో నువ్వు ముందుకు కొనసాగాలని దేవుడు
నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. శిష్యులను ఎంతగానో బలపరిచాడు. మరి నీ జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నువ్వు ఖచ్చితంగా దేవుడు నిన్ను నూతనమైనటువంటి ఆత్మచేత, నూతనమైనటువంటి ఆశీర్వాదం చేత ఆయన అలంకరించబోతున్నాడు. యెహోషువ ప్రార్థన విన్నటువంటి దేవుడు నీ ప్రార్థన వినే దేవుడు. మన జీవితంలో అల్ప విశ్వాసము కాదు. హిజ్కియా చూడండి, అల్ప విశ్వాసముగా నా దేవుడు నాకు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడని విశ్వాసం చేత హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప అద్భుతాన్ని హిజ్కియాకు చేసినట్టు చూసాం. కాబట్టి మన శత్రువులు మన మీద విజయం సాధించాలని చూసినా కూడా దేవుడు ఖచ్చితంగా మన పట్ల ఆయన న్యాయము చేసే దేవుడు, మన పట్ల ఆయన యుద్ధము చేసే దేవుడు. యుద్ధము యెహోవాది అని దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నోసార్లు ఆయన లేవనెత్తిన దేవుడు అంటున్నాడు. దేవుడు మరి నీ జీవితంలో కూడా నీ పట్ల ఆయన గొప్ప విజయాన్ని దయచేస్తున్నాడు. అల్ప విశ్వాసంగా కాకుండా విశ్వాస జీవితంతో నువ్వు ముందుకు కొనసాగాలని దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి ఎట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మరి చూడండి, ఇక్కడ శత్రువులు ఇశ్రాయేలు ప్రజలు వారు నిలవలేకపోతున్నారు. కానీ యెహోషువ దేవుని మీద ఆధారపడ్డాడు. మన జీవితంలో దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తాడు. మనం ఒక్కోసారి అవిశ్వాసంగా ఉంటాం. మనుషుల ప్రవర్తన కనుక మనము ఇది జరుగుతుందా జరగట్లేని భయం ఉంటుంది. కానీ ఖచ్చితంగా దేవుడు నీకు ఏదైతే చేయాలో ఆయన చేసే గొప్ప దేవుడు. అక్కడ గిబియోనులో అక్కడ ఎంత గొప్ప అద్భుతాన్ని, గిబియోనులో సూర్యుడు నిలమని చెప్తూ ఉన్నాడు. మరి ఇక్కడ అయ్యోను లోయలో చంద్రుడా నిలువు అని ఒక యెహోషువ ప్రార్థిస్తున్నాడు. మరొక దినము సూర్యుడు చంద్రుడు ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మన